ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో విశ్వంబర సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అయితే ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక లుక్ అయితే నిన్న సాయంత్రం అయితే రిలీజ్ అయింది. నిజంగా ఆ లుక్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే చిరంజీవి గారికి ఏజ్ ఏమైనా రివర్స్ లో పరిగెడుతుందా అనిపించింది. నిజంగా వింటేజ్ మెగాస్టార్ ని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఆయన ఏజ్ ఇప్పుడు 69 కదా. నిజంగా ఆ లుక్ చూసిన తర్వాత 40s లో ఉన్నట్టు అయితే ఉంది. నిజంగా ఏమన్నా గ్రేసా బాసు, ఏమన్నా మెయింటెనెన్సా. ఇంకా విశ్వంబర సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక సాంగ్ అయితే షూటింగ్ అయితే చేస్తున్నారు. సోబీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ అయితే జరుగుతుంది. నేను ఇందాక స్టార్టింగ్ లో శ్రీరామచంద్రుడి సాక్షిగా అన్నాను కదా, ఈ సాంగ్ బ్యాక్ డ్రాప్ రామచంద్రుడి పైనే ఉంటదన్నమాట. అందుకే నేను అలా అన్నాను. నేను ఇక్కడ బాగా హ్యాపీగా ఫీల్ అయిన విషయం ఏంటంటే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కాకుండా సోబీ మాస్టర్ ని పెట్టుకున్నందుకు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఈ మధ్య చాలా సినిమాలకి శేఖర్ మాస్టరే కొరియోగ్రఫీ అవటం వల్ల వీడియో సాంగ్ చూస్తుంటే అంత ఫ్రెష్ ఫీల్ అయితే రావట్లేదు. మరి ముఖ్యంగా చిరంజీవి గారి సినిమాలకి శేఖర్ మాస్టర్ సింగిల్ కార్డ్గా అయితే కొరియోగ్రఫీ అయితే చేస్తున్నాడు. కానీ ఈ విశ్వంబర సినిమాకి కొరియోగ్రాఫర్ ని మార్చడం అనేది చాలా మంచి మూవ్ అనే నేనైతే చెప్తాను. ఇంకా ఇప్పుడున్న మేజర్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో మన మెగా మ్యాన్ అల్లుడు సాయి దుర్గ తేజ్ గారు అయితే చిన్న క్యామియో రోల్ అయితే చేస్తున్నాడంట. గతంలో మనం చూసుకుంటే బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ గారితో అయితే యాక్ట్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు చిరంజీవి గారితో విశ్వంబర సినిమాలో చిన్న క్యామియో రోల్ అయితే చేస్తున్నాడు. నిజంగా ఇద్దరు మేనమామలతో ఆయన అయితే కవర్ అయితే చేసేసాడు. మరి ఈ సినిమాలో సాయి దుర్గ తేజ్ క్యామియో ఎలా ఉండబోతుందంటే చిరంజీవి గారితో కలిసి ఒక స్టెప్ అయితే వేయబోతున్నాడంట. దానికి సంబంధించిన షూటింగ్ నిన్న ఈ రోజు అయితే జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో విశ్వంబర సినిమాకి సంబంధించి మనకు ఒక క్లారిటీ అయితే రాబోతుంది, ఎప్పుడు రిలీజ్ అయింది అని. మాక్సిమం వీళ్ళైతే May 9th రావాలని అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే అదే రోజు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా అయితే రిలీజ్ అయ్యి అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయితే అయింది. అదే జోనర్ లో ఈ విశ్వంబర సినిమా కూడా వస్తుంది కాబట్టి ఆ డేట్ నైతే వీళ్ళైతే కన్సిడర్ అయితే చేస్తున్నారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిద్దో. ఇంకా లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ ఇంకా మన ఛానల్లో వస్తానే ఉంటాయి. థ్యాంక్ యూ.